జయతల సద్గురు ప్రభు మహారాజ్ పూజ. ఇప్పుడు మనకు అద్వైతము, ద్వైతము, విశిష్టాద్వైతం అని చెప్పి మూడు ప్రధానమైనటువంటి మతాలు ఉన్నాయి. ఇప్పుడు మన భారతదేశంలో ఉన్నటువంటి మతాల్లో మూడు అత్యంత ప్రధానమైనటువంటి, ఒకటి అద్వైతం, రెండు ద్వైతం, మూడు విశిష్టాద్వైతం. అద్వైతం అంటే ఎవరు స్థాపించారు? శంకరాచార్యులు వారు. ఓకే. ద్వైతం ఎవరు స్థాపించారు? ద్వైతం మధ్వాచార్యులు వారు స్థాపించారు. విశిష్టాద్వైతం శ్రీరామానుజాచార్యులు వారు స్థాపించారు. ఓకే. అద్వైతాన్ని శంకరాచార్యులు వారు స్థాపించారు, ద్వైతాన్ని మధ్వాచార్యులు వారు స్థాపించారు, విశిష్టాద్వైతాన్ని రామానుజాచార్యులు వారు స్థాపించారు. ఈ మూడు కూడా మన భారతదేశంలో అత్యంత ప్రాచుర్యాన్ని పొందినటువంటి మతాలు. అయితే ఈ మతాలకు సంబంధించినటువంటి ఆ మత కర్తలు లేకపోతే ఆ పీఠాధిపతులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర దండము అనేటువంటిది ఒకటి ఉంటుంది. మీరు గమనించే ఉంటారు. దండము అనేటువంటిది ఒకటి ఉంటుంది అన్నమాట. ఈ అద్వైతాన్ని స్థాపించినటువంటి శంకరాచార్యుల వారి దగ్గర ఏకదండము అని ఒకటి ఉంటుంది. ఏముంటుంది? ఏకదండము అనేటువంటిది ఒకటి ఉంటుంది. అదే రామానుజాచార్యులు స్థాపించినటువంటి విశిష్టాద్వైత మతకర్త అయినటువంటి రామానుజాచార్య చేతిలో కూడా ఒక స్టిక్ ఉంటుంది. దానికి మూడు పుల్లలు కలిపి ఒక స్టిక్ కలిపి కట్టగా పట్టుకుంటారనమాట. దాన్ని త్రిదండి అంటారు. దాన్ని ఏమంటారు? త్రిదండి అంటారు. శంకరాచార్యులు వారు పట్టుకున్న దాన్ని ఏమంటారు? ఏకదండి అంటారు. ఏకదండి అంటే ఒకటే పుల్ల, ఒకటే స్టిక్. త్రిదండి అంటే మూడు స్టిక్స్. త్రిదండి అంటే మూడు స్టిక్స్ పట్టుకుంటే త్రిదండి అంటారు. ఓకే. ఇప్పుడు వాళ్ళు ఎందుకు పట్టుకున్నారు? చంద్రశేఖర్ గారు, శంకరాచార్యుల వారు ఏకదండి అని ఒక స్టిక్ పట్టుకున్నారు, రామానుజాచార్యుల వారు త్రిదండి అని మూడు స్టిక్స్ పట్టుకున్నారు. వాళ్ళు అలా ఎందుకు పట్టుకున్నారు? ఒకసారి ఇక్కడికి రండి, ఇట్రండి, ఇడికొచ్చండి. హరిబాబు ఇట్రా. చూసారా వాళ్ళని ఎప్పుడైనా? రామానుజాచార్యుల వారు అంటే ఇప్పుడు చెన్నదీరి స్వామి ఉన్నారనుకోమ్మ, చెన్నదీరి స్వామి పట్టుకొని ఉంటారు, ఎప్పుడు పట్టుకొని ఉంటారు. వారు ఎప్పుడు పట్టుకొని ఉంటారు. ఏముంటాయి దానికి? మూడు స్టిక్స్ కలిపి ఒక కట్టగా కట్టి పట్టుకుంటారు. దాన్ని త్రిదండి అన్నారు. అదే అద్వైతానికి సంబంధించినటువంటి ఇప్పుడు శృంగేరి పీఠాధిపతి ఉన్నారు, విధుశేఖర భారతీ స్వామి వారు ఉన్నారనుకోమ్మ, వారి దగ్గర కూడా స్టిక్ ఉంటుంది. దాన్ని ఏమంటారు? ఏకదండి అంటారు. ఏకదండి అంటారు. మనం చూస్తాం కదా. అవి ఎందుకు పట్టుకున్నారు వాళ్ళు అని ఎప్పుడైనా మనకి డౌట్ వచ్చిందా? పుల్లలు పట్టుకొని తిరగటం ఎందుకు అమ్మ? అది సన్యాసం తీసుకుంటారు కాబట్టి ఒక్కళ్ళే నడిచేప్పుడు పడకుండా ఉండటానికి పట్టుకొని ఉండొచ్చు, అంతేకమ్మా? అది అబద్ధం ఆడకుండా ఉండాలి. అది పట్టుకుంటే అబద్ధం ఆడకుండా ఉండాలి. ఇంకోటి ఏంటో తెలుసా? మామూలుగా అసలు తులసి మాల వేసుకున్నోళ్ళు కూడా అబద్ధం ఆడకూడదు, నాన్ వెజ్ తినకూడదు. రుద్రాక్ష మాల వేసుకున్నోళ్ళు కూడా నాన్ వెజ్ తినకూడదు, అబద్ధం ఆడకూడదు. అలాంటి చాలా నియమాలు పాటిస్తారు. ఇప్పుడు జన్యం వేసుకున్నారు కదమ్మా, జన్యం వేసుకునే వాళ్ళకి ఇంకా నియమాలు ఉంటాయి. అర్థమైందా? అంటే వాళ్ళు దానికి ఇచ్చే విలువను బట్టి, ఇప్పుడు వేసుకున్న దండ అది ఎంత ఖరీదు అన్నది కాదు, 100 రూపాయలదా 1000 రూపాయలదా అన్నది దండ ఖరీదు కాదు. దానికి నువ్వు ఎంత విలువిస్తున్నావు అన్నది ప్రధానం. మనం ఇచ్చే విలువను బట్టి దాని శక్తి పనిచేస్తుంది. మనం విలువిస్తేనే కదా అది శక్తి పనిచేసేది. మనం విలువ ఇవ్వకపోతే అదేం పనిచేస్తాయి అమ్మ? మనం విలువ ఇవ్వాలి కదా, విలువిస్తే శక్తి పనిచేస్తుంది. అట్లనే వాళ్ళు ఆ స్టిక్స్ ఎందుకు పట్టుకున్నారు అంటే తెలియని వాళ్ళు రకరకాలుగా అనుకుంటారు. ఒక ఆధ్యాత్మిక కోణంలో ఆలోచిస్తే వాటి అర్థం అంటే ఏకదండి అంటే జ్ఞానదండము అన్నారు. జ్ఞాన దర్శనం, జ్ఞానమును దర్శించిన దానికి సంకేతంగా ఏకదండి ధరిస్తారు. జ్ఞానమును దర్శించిన దానికి సంకేతంగా ఏకదండి ధరిస్తారు. అంటే ఇంకోటి త్రిదండి అంటే శరీరము, వాక్కు, మనసు అనేటువంటి
త్రికరణాలను ఎవరైతే కట్టడి చేస్తారో, త్రికరణాలను, అర్థమైందమ్మా, శరీరము, వాక్కు, మనసు అనేటువంటి ఈ మూడిటిని ఏకం చేసి ఎవరైతే ఒక స్థిరమైనటువంటి జ్ఞానంతో ఉంటారో వాళ్ళు ఆ 3 స్టిక్స్ పట్టుకునేటువంటి త్రిదండి ధరించేటువంటి అర్హత వాళ్ళకు వచ్చింది. అంతేగాని పుల్లలు ఉన్నాయి వాళ్ళ దగ్గర 100 రూపాయలు ఉన్నాయని 3 పుల్లలు కొనుక్కొని తాళ్ళు కట్టుకొని పట్టుకొని తిరగటం కాదు. ఇప్పుడు 100 రూపాయలు ఉంటే 3 పుల్లలు కొనుక్కొని, లేకపోతే 50 రూపాయలు నేను 1 పుల్ల పట్టుకొని నేను ఏకదండి త్రిదండి అని పట్టుకొని తిరిగితే సరిపోయిద్దా? కాదు. దాని అర్థం ఏంటంటే ఆ అర్హత వచ్చినవాళ్ళు మనకి సుజ్ఞాన సుబోధ రత్నావళి. ఎప్పుడైనా రమ్మ పేరు ఇది, సుజ్ఞాన సుబోధ రత్నావళి. ఈ పుస్తకాన్ని ఎవరు రచించారు అమ్మ? నాయనగారు రచించిన పుస్తకం పరిపూర్ణ సుబోధ రత్నావళి. నాయనగారు రచించిన పుస్తకం పేరేం పేరు? పరిపూర్ణ సుబోధ రత్నావళి. ఇది శ్రీ 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 దయానంద షేక్ బుర్హానుద్దీన్ సద్గురు ప్రభువుల వారు రచించినటువంటి గ్రంథం. అర్థమైందమ్మా? దీంట్లో శ్రీ బుర్హానుద్దీన్ సద్గురువుల వారు 60వ పేజీలో 61వ పేజీలో 60వ పేజీలో ఏకదండి గుర్చి రాశారు, 61వ పేజీలో త్రిదండి గుర్చి రాశారు. మా నాయనగారు కాదు, మా నాయనగారు గురువు గారు రాశారు. వారు ఎవరేం రాశారో ఒకసారి నేను చెప్తాను. ఏకదండి అనగా కొందరు సన్యాసులు కాషాయ వస్త్రములు ధరించి బారెడు పొడుగు సన్నని కర్రను కాషాయ వస్త్రముతో బారెడు పొడుగు సంచి కుట్టించి ఆ సంచి లోపల ఆ కర్రను పెట్టి మూతి కట్టివేసి చంకలో పెట్టుకొని తిరిగెదరు. ఆ తీరుగానే త్రిదండి అని 3 కర్రలు సంచిలో పెట్టుకొని తిరిగెదరు. వారలని ఏకదండి త్రిదండి అని చెప్పుచుందరు. ఓకే, అర్థమైందిగమ్మా? అంటే కొంచెం బారెడు కర్రని ఒక కాషాయ రంగు సంచిలో పెట్టి దాన్ని మూతి కట్టి దాన్ని పట్టుకొని తిరుగుతారు. కొంతమంది త్రిదండి అంటే 3 కాషాయ వస్త్రం రంగులో ఉన్నటువంటి ఆ సంచిలో, కాషాయం రంగులో ఉన్నటువంటి ఆ క్లాత్తో సంచి కుట్టించుకొని దాంట్లో పెట్టుకొని తిరుగుతారు. ఎందుకు? దీనికి శాస్త్రంలో ఏమని చెప్పారంటే జ్ఞానదండో ధృతో ఏవా ఏకదండి నపుష్యతే అని చెప్పారు. జ్ఞానదండో ధృతో ఏవా ఏకదండి నపుష్యతే అని చెప్పారు. అంటే ఏంటర్థం? ఎవని చేత జ్ఞానదండంబు ధరింపబడి ఉండునో వానిని ఏకదండి అని చెప్పుదురు. అంటే బాక్యముగా ధరించిన వారు ఏకదండి కానేరడు అని దీని భావము. అంటే బాక్యంగా ఓన్లీ ఆ స్టిక్ పట్టుకోవడం వల్ల మాత్రమే అతడు ఏకదండి కాడు. అంటే జ్ఞానం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఆ ఏకదండిని ధరించడం వల్ల కలిగేటువంటి ప్రయోజనాన్ని పొందుతారు. అంటే జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం అంటే ఏమిటి అంటే జ్ఞానం అంటే తెలివి అంటారు. జ్ఞానం అంటే తెలివి అంటారు. తెలివి లేని వాళ్ళు ఎవరున్నారు ఈ ప్రపంచంలో? ఈ ప్రపంచంలో తెలివి తక్కువ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మరి ఇక్కడ ఏ తెలివి ఉన్నటువంటి వాళ్ళని గురించి చెప్తున్నారు అంటే బాక్యమైనటువంటి లౌకికమైనటువంటి తెలివిని గురించి కాదు ఇక్కడ చెప్పేది. బాక్యమైనటువంటి జ్ఞానాన్ని గురించి ఇక్కడ చెప్పట్లేదు. ఏ జ్ఞానం? ఆధ్యాత్మిక పరమైనటువంటి ఆత్మజ్ఞానం ఎవరికైతే కలుగుతుందో వారు మాత్రమే ఆ ఏకదండి అనేటువంటి దాన్ని ధరించాలి అని చెప్తున్నారు. మళ్ళీ ఇంకోటి నెక్స్ట్ త్రిదండి గురించి కూడా చెప్తూ ఉన్నారు. వాగ్దండో దమనదండో కాషాయ దండై సదైవచ యస్మైతే నిహితం బుద్ధౌ త్రిదండీతి సవుష్యతే అని చెప్పారు. ఎవరు ఈ మనోవాక్కాయములను పాప కార్యముల యందు ప్రవేశింపనీయక దండించుచుండును వానిని త్రిదండి అని చెప్పుదురు. అర్థమైందిగమ్మా? త్రిదండి అంటే ఆ 3 స్టిక్స్ కలిపి పట్టుకున్న దానికి అర్థం ఏంటంటే శరీరమును కానీ వాక్కును కానీ మనస్సును కానీ పాప కార్యముల యందు వెళ్ళనీయకుండా, అంటే చెడు ఆలోచనల వైపు మనసును వెళ్ళనివ్వకుండా, అంటే వాళ్ళు నిరంతరం కూడా పవిత్ర ఆచరణ కలిగి ఉంటారు. శరీరంతో కూడా సత్కర్మానుష్ఠానం చేస్తారు,
వాక్కు ద్వారా కూడా సత్కర్మానుష్ఠానమే చేస్తారు, మనస్సుతో కూడా సత్కర్మానుష్ఠానమే చేస్తారనమాట. అంటే శరీరము, వాక్కు, మనస్సుతో నిరంతరం పవిత్రమైనటువంటి సత్కర్మాచరణ చేసి కర్తృత్వరహితంగా జీవించేటువంటి వాళ్ళని త్రిదండి అని చెప్పి ఇక్కడ మనకు సూచించడం అనేటువంటిది జరిగింది. ఓకే, ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, మనకి ఆత్మజ్ఞానం కలిగింది అంటే మనం కూడా అలాంటి స్టిక్కు ధరించేటువంటి అర్హతను పొంది ఉన్నామని అర్థం. అలాంటి అర్హతను పొంది ఉన్నామని అర్థం. ఇప్పుడు త్రిదండి ఉంది. త్రిదండి అంటే ఏంటి? శరీరమును, వాక్కును, మనస్సును మనం కూడా చెడు కార్యాల వైపు వెళ్ళకుండా, పాప సంబంధమైనటువంటి కార్యాల వైపు వెళ్ళకుండా, అటువైపు వెళ్ళనివ్వకుండా పవిత్ర కార్యాలయందు మనం నిలిపి ఉంచేటువంటి ప్రయత్నం చేయగలిగితే మనం కూడా వాటిని ధరించేటువంటి అర్హత పొంది ఉన్నట్లు అని చెప్పి మనం భావించవచ్చు. ఇప్పుడు మనం కూడా అవి పట్టుకోవాల్సిన అవసరం ఉందా? లేదు, పట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఆ స్థితిని పొందును వాళ్ళు, ఆ స్థితిని పొంది వాళ్ళు పట్టుకున్నారు. మనం ఆ స్థితిని పొంది ఉన్నాం కానీ పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పట్టుకున్నామా లేదా అనేటువంటిది ప్రధానం కాదు. ఏకదండి ఉందా త్రిదండి ఉందా అన్నది ప్రధానం కాదు. ఏకదండి ఉన్నా లేకపోయినా, త్రిదండి ఉన్నా లేకపోయినా మనకి ఆత్మజ్ఞానం ఉంది. మనకి అలాంటి శరీరము, వాక్కు, మనసులను ఎటువైపు లౌకికమైనటువంటి విషయ సంపర్కం వైపు, విషయ సుఖాల వైపు వెళ్లకుండా మనం స్థిరంగా ఉంచగలుగుతున్నాం. కాబట్టి మనకు ఆ స్థితి చేకూరినట్టే. అవి త్రిదండి ధరించకపోయినా కానీ ఆ అర్హత మనకు వచ్చినట్లుగా మనం భావించవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకోటి మీరు చూసే ఉంటారు, చాలామంది సాధువులు ఇక్కడ కుంభమేళా జరిగినప్పుడు చాలామంది సాధువులు వచ్చి ఉంటారు. ఆ సాధువుని మీరు చూస్తే చాలామంది సాధువుల చేతుల్లో ఇవి త్రిశూలాలు ఉంటాయి. మీరు ఎక్కడైనా చూసి ఉండండి. చాలామంది అమ్మవారికి సంబంధించినటువంటి ఉపాసకులు ఎవరైతే ఉంటారో, దేవి ఉపాసకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి దగ్గర కూడా మీకు త్రిశూలాలు కనిపిస్తాయి. అవునా కదా? ఇప్పుడు మన ఆశ్రమాల్లో ఇప్పుడు బుర్హానుద్దీన్ గారు కానీ, నాయన గారు కానీ, సీతమ్మ గారు కానీ, ఎవరైనా కానీ ఎప్పుడైనా ఈ ఏకదండి కానీ, త్రిదండి కానీ, త్రిశూలాలు కానీ ధరించి ఉన్నట్టు కానీ, పట్టుకున్నట్లు కానీ మనం ఎప్పుడైనా చూసినమా? చూడలేదు. మరి వాళ్ళు ఎందుకు పట్టుకున్నట్టు? ఈ ఏకదండి ఇది అర్థమైంది. త్రిశూలం ఎందుకు పట్టుకున్నట్టు? వాళ్ళు త్రిశూలం ఎందుకు పట్టుకొని తిరుగుతున్నట్టు? వాళ్ళు సంచరిస్తుంటారు కదా, ఆ సంచరించేప్పుడు కూడా త్రిశూలం పట్టుకొని సంచరిస్తారు. అవునా కాదా? ఎందుకు? ఏ హరిబాబు, త్రిశూలం అనేటువంటిది ఎందుకు పట్టుకొని తిరుగుతున్నారు? కత్తి పట్టుకొని తిరిగారంటే అదొక అర్థం ఉంది. కత్తి పట్టుకొని తిరిగితే అదొక అర్థం ఉంది. అర్థమైందమ్మా? త్రిశూలం అనేటువంటిది ఒక డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్ లాగా ఉంటుంది కదా, అది అమ్మవారు వాడేటువంటి ఆయుధం, అది లేకపోతే పరమేశ్వరుడు వాడేటువంటి ఆయుధం. బాహ్యంగా అర్థం తీసుకుంటే కాళిదాస్ గారు చెప్పినట్టుగా ఎవరైనా కుక్క వచ్చినా కానీ, పిల్లి వచ్చినా కానీ కొట్టడానికి ఉపయోగపడుతుందని అనుకుంటే అది మామూలుగా అందరికీ తెలిసిందే. దానికోసం త్రిశూలమే పట్టుకోవట్ల, మామూలు కర్ర అయినా పట్టుకోవచ్చు. త్రిశూలమే ఎందుకు పట్టుకోవాలి అంటే దాని అర్థం తెలుసుకోవాలి. ఏ ఉద్దేశంతో పట్టుకున్నారు, దాని అంతరార్థం గుర్తించేటువంటి ప్రయత్నం మనం చేయాలి. ఆ త్రిశూలాన్నే ఎందుకు ధరించారు? పరమేశ్వరుడి చేతిలో నిరంతరం త్రిశూలమే ఉంటుంది. త్రిశూలం ఎక్కడుంటే పరమేశ్వరుడు అక్కడ ఉంటాడు, పరమేశ్వరుడు ఎక్కడుంటే త్రిశూలం అక్కడ ఉంటుంది. అది బాక్యార్థం. ఇప్పుడు పులులను చంపడం, సింహాలను చంపడం, వేటకెళ్ళే వాళ్ళ చేతుల్లో ఉంటాయి. అది ఇక్కడ శివుడు ఎందుకు పట్టుకుంటాడు? శివుడు క్రూర మృగాలను చంపడానికి పట్టుకుంటాడా? అర్థమైందమ్మా? ఇప్పుడు శివుడు ఎందుకు పట్టుకుంటాడో, దుర్గాదేవి ఎందుకు పట్టుకొని ఉంటుంది త్రిశూలం? అది కదా మనం గుర్తించాల్సింది. మామూలుగా వ్యవహారికంగా ఎవరో ఏదో చెప్పుకుంటుంటారు, మనకు దాంతో సంబంధం లేదు కదా. మన కాన్సెప్టు, మన దృష్టి, మన దృక్కోణం నిరంతరం కూడా ఆధ్యాత్మికం వైపే మరణించబడాలి. అమ్మ, త్రిశూలం అంటే ఓంకారానికి సంకేతం, ఇది ఒక అర్థం. త్రిశూలం అనేటువంటిది ఓంకారానికి సంకేతం, త్రిమూర్తులకు సంకేతం ఒక అర్థం. ఒక అర్థం ఓంకారానికి సంకేతం, ఒక అర్థం త్రిమూర్తులకు సంకేతం. ఇంకెవరైనా ఎవరికైనా ఏదైనా తోచబడితే చెప్పండి. త్రిశూలం ఎందుకు ధరించినట్టు? త్రిగుణాలను విడిచిపెట్టడానికి కూడా
త్రిశూలాన్ని ధరించి ఉండొచ్చు అని చెప్పి హేమలత తన అభిప్రాయాన్ని చెప్పింది. ఇంకెవరైనా చెప్పొచ్చు, ఎవరైనా ఏదైనా దోచబడితే. చంద్రశేఖర్ గారు మీకేమైనా అనిపిస్తే చెప్పండి. జీవుడు, ఆత్మ, ప్రకృతి. జీవుడు, ప్రకృతి, జీవుడు, ఆత్మ, ఈ మూడింటికి సంకేతంగా చెప్పొచ్చు అని చెప్పి చంద్రశేఖర్ గారు చెప్పారు. వారి ఎక్స్పీరియన్స్ వారిది. అమ్మ తను చెప్పింది అదే కదా, హేమలత చెప్పింది గుణాలే కదా, 3 గుణాలకు సంకేతంగా చెప్పింది. సత్వగుణ, సత్వ, రజస్, తమస్ అంటే గుణాలే కదా అవి. అదేమ్మా ఎవరి అభిప్రాయం. ఇప్పుడు హేమలత అదే చెప్పింది, మీరు చెప్పింది హేమలత కూడా చెప్పింది ఒకటే, అది అర్థమైందమ్మా. ఓకే, మహిన్ మేము చెప్తావా? ఏంటది? త్రిగుణాలను జయించితే త్రిశూలం పట్టుకోవచ్చు. ఇప్పుడు మనం జయించలేదు కాబట్టి మనం పట్టుకోవట్లేదు. లేకపోతే మనం కూడా తన ఒకటి త్రిశూలం పట్టుకొని తిరిగేవాళ్ళం. మనం జయించలేదు కాబట్టి పట్టుకొని తిరగట్లేదు. లేకపోతే తలా ఒకటి కొనుక్కోం. ఏరు బాబు, కొనుక్కుంటాం కదా. మనం జయించలేదు కాబట్టి కొనుక్కోలేదు, అంతేనా? అట్లా అనుకోవచ్చా? అంటే ఒక చిహ్నం, ఒక గుర్తు మనం చూడగానే మనకు ఒక ఆలోచన కలిగించాలి. ఎందుకంటే ఎప్పుడు కలిగిస్తుందంటే ఆ ఫీలింగ్తో మనం ఉన్నప్పుడు ఆ భావం స్ఫురిస్తుంది, ఆ భావం స్ఫురిస్తుంది మనకి. అయితే మీరు ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళు చెప్పారు, నా ఎక్స్పీరియన్స్ నేను చెబుతాను. ఇది కూడా మీరు గమనించండి, నేను చెప్పింది కూడా ఎట్లా ఉందన్నది మీరు ఒకసారి గమనించండి. ఆ మధ్యలో అంటే మధ్యలో ఒక స్ట్రైట్గా ఉంటుంది ఒకటి, మధ్యలో ఒకటి స్ట్రైట్గా ఉంటుంది. పైకి వెళ్ళిన తర్వాత ఒకటి ఇట్లా రైట్కి తిరుగుద్ది, ఒకటి లెఫ్ట్కి తిరుగుద్ది, ఒకటి రైట్కి తిరుగుద్ది, ఒకటి లెఫ్ట్కి తిరుగుద్ది. ఇదే కదా మనం త్రిశూలం అంటే. ఈ మధ్యలో స్ట్రైట్గా ఉన్నది సుషుమ్నా నాడి, మధ్యలో స్ట్రైట్గా ఉన్నది సుషుమ్నా నాడి. రైట్కి తిరిగింది పింగళ నాడి, లెఫ్ట్కి తిరిగింది ఏడానాడి. అంటే యోగానికి సంకేతం. పరమశివుడు ఒక యోగి, పరమశివుడు ఒక యోగి. తన యొక్క శక్తిని ఆ సుషుమ్నా నాడిలో అనుసంధానం చేసి ఉంచారనుకోండి. లేకపోతే ఇంకొకటి, పరమేశ్వరుడు యోగానికి సంకేతంగా ఆ త్రిశూలాన్ని ధరించాడని చెప్పి మనం భావించవచ్చు. పరమేశ్వరుడు యోగానికి సంకేతంగా త్రిశూలాన్ని ధరించాడు అని చెప్పొచ్చు. మధ్యలో ఉన్నటువంటి స్ట్రైట్గా ఉండేటువంటిది సుషుమ్నా నాడికి సంకేతం. అది స్ట్రైట్గా వెళ్తుంది, సహస్రారానికి వెళ్తుంది, అది స్ట్రైట్గా సహస్రారానికి వెళ్తుంది అనమాట. ఆ 3 మధ్యలో ఒకటి రైట్కి ఒకటి లెఫ్ట్కి తిరిగి మధ్యలో కలుస్తాయి కదా, అక్కడ ఓ బొట్టు పెడతాం, అది ఆజ్ఞాచక్రానికి సంకేతం. అక్కడ 3 నాడులు కలుస్తాయి, అక్కడ 3 నాడులు కలుస్తాయి, ఈడ, పింగళ, సుషుమ్న. అది భూమధ్య స్థానానికి సంకేతం, అది భూమధ్య స్థానానికి సంకేతం. కాకపోతే ఏంటంటే ఆ డిఫరెంట్ ఏంటంటే, ఇప్పుడు సపోజు మన కుడి ముక్కులో ఉండే నాడిని ఏమన్నాం? పింగళ నాడు అంటాం. ఎడమ ముక్కులో ఉండే నాడిని ఏమంటాం? ఈడానాడి. ఎడమ ముక్కులో ఉంటే ఎడానాడి, కుడి ముక్కులో ఉండే పింగళాడి, ఈడ పింగళ అనుకుంటాం. అయితే ఇవేంటంటే ఎడమ ముక్కులోది ఇలా వెళ్ళదు, ఎడమ ముక్కులోది ఇటు కుడివైపు వస్తుంది, కుడి ముక్కులోది ఎడమ వైపు వస్తుంది. ఇది మెయిన్ అనమాట. అప్పుడు త్రిశూలం షేప్కి సెట్ అవుద్ది అనమాట. అర్థమైందమ్మా? ఈ ముక్కులో నాడి ఇటు వెళ్తుంది, ఈ ముక్కులోది ఇటు వెళ్తుందండి. అర్థమైందమ్మా? ఎడానాడి కుడివైపుకి వస్తుంది, పింగళ నాడి ఎడం వైపుకి వస్తుంది అనమాట. ఎట్లా వస్తుంది? మళ్ళీ వచ్చిన తర్వాత ఇవి ఇలా వస్తాయి కదా, ఇది ఇటు వస్తుంది, ఇది ఇటు వస్తుంది. ఇట్లా వచ్చిన తర్వాత ఇది ఇటు వస్తుంది, ఇది ఇటు వస్తుంది. అంటే పాము ఆకారంలో కిందికి వెళ్తుంది అనమాట. పైనుంచి కిందికి ఒక పాము ఆకారంలో ఇలా కిందికి తిరిగి వస్తుంది అనమాట. అర్థమైందమ్మా? ఇప్పుడు మీరు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్స్కి వెళ్ళారనుకోమ్మా, ఆ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళినప్పుడు మీరు చూసేటువంటి సర్పాకారంలో ఉండేటువంటిది ఇదే అనమాట, ఎడా పింగళ నాడులే. సర్పాకారంలో ఉండేటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఇమేజ్ ఉంటుంది కదా మీకు టెంపుల్లో. అంటే ఒక పాము ఇట్లా ఇట్లా తిరిగి ఉంటుంది, దానికి ఆపోజిట్లో ఇంకోటి వెళ్తుంటుంది అనమాట. ఇది సుబ్రహ్మణ్య స్వామి. సుబ్రహ్మణ్య స్వామి అంటే ఎవరు? షణ్ముఖుడు. షణ్ముఖుడు అంటే 6 ముఖాలు ఉన్నటువంటి వాడు. ఆ 6 ముఖాలు ఇవే.
మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధము, ఆజ్ఞ. ఈ 6 ముఖాలు ఉన్నటువంటి షణ్ముఖుడే ఈ యొక్క సర్పాకృతిలో ఉంటాడు. అర్థమైందమ్మా? కాలసర్పదోషం కానీ ఇలాంటివి ఉంటే సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయాలంటారు కదా. కాలసర్పదోషం ఉన్నటువంటి వాళ్ళు ప్రాణాయామ సాధన చేస్తే ఇంకా ఫాస్ట్గా రిలీజ్ అవుతారు ఆ ప్రాబ్లం నుంచి. అర్థమైందమ్మా? చాలామంది కాళహస్తి వెళ్ళి రాహకేతువులు పూజలు ఏమైనా చేస్తారు కదా, ఓకే, అది మంచి, వాళ్ళ ఇష్టం, వాళ్ళ నమ్మకం అట్లా. కానీ ఇక్కడ ఏంటంటే ఒక యోగ సాంప్రదాయంలో ఈ జ్ఞానాన్ని తెలుసుకున్నటువంటి వాడు, ఎందుకంటే సుబ్రహ్మణ్యుని యొక్క శక్తి ఇడాపింగళ నాడుల రూపంలో ఉంది మనలో. షణ్ముఖుడు ఇక్కడే ఉన్నాడు, గణపతి ఇక్కడే ఉన్నాడు, శివుడు ఇక్కడే ఉన్నాడు, పార్వతీదేవి ఇక్కడే ఉంది. అంటే ఆ తత్వాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడే సాధన చేసి ఆ శక్తిని, అక్కడికి వెళ్తే కూడా పొందలేనటువంటి శక్తిని ఇక్కడే మనం పొందవచ్చు. అర్థమైందమ్మా? అయితే అంత జ్ఞానం ఎవరికి ఉందంటారు? ఎంతమంది అంత జ్ఞానంతో, అంత నమ్మకంతో ప్రయత్నం చేస్తారు? కానీ నమ్మకంతో ప్రయత్నం చేస్తే ఆ యొక్క షణ్ముఖుడు, అర్థమైందమ్మా, ఆ యొక్క సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడే ఉన్నాడు, ఆ యొక్క ఇడాపింగళ నాడుల రూపంలోనే ఉన్నాడు. ఓకే అమ్మా? ఆ మధ్యలో ఉన్నటువంటి ఇంకో స్ట్రైట్గా ఉండేటువంటిది అది సుషుమ్నా నాడి. అది సుషుమ్నా నాడి. అక్కడ మూలాధార చక్రానికి దిగువ భాగంలో మనకి కుండలిని శక్తి ఉంటుంది. అది అమ్మవారి యొక్క స్వరూపం. పైన సహస్రార చక్రంలో పరమశివుడు ఉన్నాడు. పరమశివుడిని చేరాలంటే ఈ కుండలిని శక్తిని పైకి చేర్చితే నువ్వు పరమశివుడిలో ఐక్యమవుతావు. అంటే శివుడు ఫ్యామిలీ మొత్తం ఇక్కడే ఉన్నారు. శివుడు ఫ్యామిలీ మొత్తం ఇక్కడే ఉన్నారు. మూలాధార చక్రంలో గణపతి రూపంలో ఉన్నాడు. మళ్ళా ఇట్లా సర్పాకృతులు అంటే ఇడాపింగళ నాడుల రూపంలో సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు. కుండలిని శక్తి రూపంలో పార్వతీదేవి ఉంది. సహస్రార చక్రంలో చైతన్య రూపంలో పరమశివుడు పరివేష్టితుడై ఉన్నాడు. శివుడు ఫ్యామిలీ ఇక్కడే ఉంది. ఆ యొక్క త్రిశూలంలోనే ఆ శివుడు ఫ్యామిలీ ఉన్నారు. ఆ త్రిశూలం యొక్క అర్థం తెలిస్తే ఈ యొక్క తత్వం మనకి బోధపడుతుంది. అయితే త్రిశూలాన్ని ఎవరు ధరించాలి అంటే ఎవరైతే సాధన చేసి వాళ్ళ యొక్క ఆ జీవుణ్ణి ఆ యొక్క బ్రహ్మములో ఐక్యం చేసి జీవ బ్రహ్మైక్య స్థితిని పొందుతారో వాళ్ళు త్రిశూలాన్ని పట్టుకునే అర్హత పొందుతారు. అంతే తప్ప వాళ్ళ దగ్గర 1000 రూపాయలు ఉన్నాయని చెప్పి పూజా స్టోర్లో 1000 రూపాయలకు త్రిశూలాలు అమ్ముతున్నారని తలా ఒకడు కొనుక్కొని గుళ్ళల్లో పెట్టుకుంటేనో ఆశ్రమాల్లో పెట్టుకుంటేనే వాళ్ళు త్రిశూలధారులు కాదు. ఆ యొక్క యోగాన్ని లేకపోతే ఆ యొక్క సాధన చేసి ఆ యోగ సిద్ధి పొందినటువంటి వాళ్ళు ధరించాలి అలాంటి ఆభరణాన్ని అని చెప్పి మనకు నాయన గారు సూచించడం అనేటువంటిది జరిగింది. ఓకే అమ్మ? అంటే ఏంటంటే మనం ప్రతి ఒక్కదాన్ని ఒక ఆధ్యాత్మిక దృక్కోణంలో చూసినప్పుడు మనకు ఆ అర్థం అనేటువంటిది స్ఫురిస్తుంది. మనం ఏ దృష్టితో చూస్తే అదే కనిపిస్తుంది, ఏ దృష్టితో చూస్తే అదే కనిపిస్తాయి. మనం ఆ తత్వాన్ని పట్టుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఆ తత్వాన్ని పట్టుకున్నప్పుడు బోధపడుతుంది. తత్వాన్ని పట్టుకున్నప్పుడు మనకి తత్వం అర్థమైతే ప్రతి పదార్థంలో ప్రతి వస్తువులో కూడా అదే గోచరిస్తుంది. మనం ఏ తత్వాన్ని తెలుసుకున్నామో అదే గోచరిస్తాయి. ఎట్లా అంటే అమ్మ, ఆంజనేయ స్వామి, చాలామంది వానరులు వీళ్ళందరూ ఉన్నారు. రామ రావణ సంగ్రామానికి అందరూ కూడా సమాయత్తమే వెళుతూ ఉన్నారు. అక్కడ శ్రీలంకను చేరటానికి వారధి నిర్మిస్తూ ఉన్నటువంటి తరుణంలో ఒకరోజు రాత్రి అందరూ పడుకుంటే ఆ రోజు పౌర్ణమి అయితే అందరూ పైకి చూస్తారు. పైకి చూస్తే చంద్రుల్లో రకరకాల ఆకృతులు కనిపించినాయి. ఎవరికి తోచింది వాళ్ళు చెప్పారు. ఒకళ్ళు వేప చెట్టు అన్నారు, ఒకళ్ళు మర్రి చెట్టు అన్నారు, ఒకళ్ళు ముసలం ఉందన్నారు, ఒకళ్ళు మనిషి ఉన్నాడు అన్నారు, 2 ఉందన్నారు, 3 ఉందన్నారు. ఎవరి అభిప్రాయాన్ని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎవరి అభిప్రాయాన్ని వాళ్ళు సూచించారు. కానీ అప్పుడు ఆంజనేయుడిని అడిగితే నీకెవరు కనిపిస్తున్నారు అంటే ఏమని చెప్తారంటే నాకు శ్రీరాముడు కనిపిస్తున్నాడని చెప్పారు. అందరికీ శ్రీరాముడు ఎందుకు కనిపించలేదు? యద్భావం తద్భవతి. ఎందుకంటే
నిరంతరం అదే భావంలో ఉన్నాడు. ఆంజనేయుడు శ్రీరాముడు తప్ప అన్యధ్యాస లేదు. అంటారు కదా, ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం అన్నారు. నిరంతరం కూడా ఆ యొక్క నామాన్నే స్మరిస్తూ ఉంటాడు. రోమ రోమమునందు కూడా రామనామమే పలుకుతుంది అంటారు. ఆంజనేయ స్వామి యొక్క ప్రతి రోమ రోమంలో కూడా, ప్రతి వెంట్రుకలో కూడా, అణువణువునందు కూడా అదే భావన, ఆ తత్వాన్ని నింపుకున్నాడు. ఆ తత్వాన్ని నింపుకున్నాడు. అదే ధ్యానంలో ఉన్నాడు, అదే ధ్యాసలో ఉన్నాడు. కాబట్టి రాముడు కనిపించాడు. ఎందుకు అంటే లోపల ఏదైతే ఉన్నదో దాన్నే చూస్తూ ఉన్నాడు బయట కూడా. అర్థమైందమ్మా? లోపల ఏ తత్వ అనుభూతితో ఉన్నాడు, లోపల ఏ అనుభూతితో ఉన్నాడో వాక్యంలో కూడా దాన్నే దర్శిస్తూ ఉన్నాడు. మరి ఆంజనేయ స్వామి అంతటి పరమభక్తుడు కాబట్టి నిరంతరం ఆ యొక్క రామనామ స్మరణలో తరించాడు. ఆంజనేయుడైనా, ఆంజనేయుడి యొక్క కోవలో కొన్ని లక్షల మంది భక్తులు తరించారు. సూరదాసు, తులసీదాసు, ఇట్లా చాలామంది భక్తులు మనం లెక్కేసుకుంటే, శ్రీరామదాసు, ఇట్లా చాలామంది భక్తులు, కబీర్ దాసు, వీళ్ళందరూ కూడా నామ స్మరణలోనే తరించారు. అంటే ఏమిటి అంటే వాళ్ళు ముందు ఆ తత్వాన్ని లోపల ఇముడ్చుకున్నారు, తత్వాన్ని లోపల ప్రతిష్ఠించుకున్నారు. లోపల తత్వాన్ని ప్రతిష్ఠించుకున్నారు కాబట్టి బాక్యంలో ప్రతి అణువణువునందు కూడా అదే దర్శింపబడుతుంది. మనకి చెప్తారు, ఒక ఆయన వెళ్తూ ఉంటే ఈ బ్యాగు పసుపు రంగులో కనబడదంట. తర్వాత ఈ బాటిల్ చూస్తే కూడా పసుపు రంగులో కనబడదంట. ఏది చూసినా పసుపు రంగులో కనబడుతుందంట. ఏది చూసినానికి పసుపు రంగులో కనబడుతుంది. అంటే అక్కడ ఉన్నటువంటి పెద్ద ఆయన ఒకటి గుర్తించాడు, వీడికి కామెర్లైని అని గుర్తించాడు. అర్థమైందా? పచ్చ కామెర్లైనోడికి లోకమంతా పచ్చగానే కనబడుద్ది. అవునా కదా? ఆ జబ్బు ఉంది వాడికి. ఆ జబ్బు ఉంది కాబట్టి ప్రతి పదార్థము, ప్రతి వస్తువు, ప్రతి మనిషి పసుపచ్చగానే కనపడతారు. ఆ జబ్బు ఉంది కాబట్టి. వీళ్ళకేముంది అంటే వీళ్ళకి ఆ పరమాత్మ అనేటువంటి జబ్బు ఉంది, భక్తి అనేటువంటి జబ్బు ఉంది. వీళ్ళకేముంది? భక్తి అనేటువంటి జబ్బు ఉండటం చేత ప్రతి పదార్థంలో, ప్రతి వస్తువులో, ప్రతి చోట, ప్రతి అణువణువునందు కూడా పరమాత్మే కనబడుతున్నాడు. మరి ఇలాంటి జబ్బు మంచిదే. ఇది మంచి జబ్బు. మిగతా ఆయన చెడ్డ జబ్బులు కానీ ఇది మంచి జబ్బు. ఎందుకంటే ప్రతి అణువణువునందు కూడా పరమాత్మను ప్రతిష్ఠించుకోవడం మామూలు విషయం కాదు కదా అమ్మ. అంతా రామమయం, ఈ జగమంతా రామమయం అని చెప్పి మనకు శ్రీరామదాస్ చెప్పాడు. అంటే రాముణ్ణి ఎలా చూడగలిగాడు అంటే ముందు లోపల ప్రతిష్ఠించుకున్నాడు కాబట్టి బయట దర్శించగలిగాడు. లోపల ప్రతిష్ఠించుకోకపోతే బయట ఎలా దర్శింపబడుతుందమ్మా? అవునా? అలాగే మనం కూడా లోపల మన గురువుగారు చూపెట్టినటువంటి ఆ స్వరూపాన్ని ప్రతిష్ఠించుకోవాలి. అంటే స్వరూప జ్ఞానాన్ని స్థిరం చేసుకోవాలి. ఆ తత్వ అనుభూతితో జీవించగలగాలి. మనకు 4వ అధ్యాయంలో చెప్తారు, తత్వదర్శిభిః అన్నారు. అంటే తత్వాన్ని దర్శించినటువంటి తత్వదర్శులైనటువంటి వారిని ఆశ్రయించాలి అన్నారు. మన అదృష్టం బాగుండి మనకి అలాంటి తత్వదర్శులైనటువంటి గురువులు లభించారు. తత్వదర్శులైనటువంటి గురువులు లభించారు కాబట్టి వారు ఏం చేశారంటే తత్వాన్ని వారు దర్శించారు కాబట్టి మనకు కూడా దర్శింపజేశారు. మనకు కూడా తత్వదర్శనం అయింది. మనకి తత్వదర్శనం అయింది. అయితే తత్వానుభూతి కూడా కావాలి. ఇప్పుడు తత్వదర్శనం అయితే సరిపోదు, ఆ దర్శించినటువంటి తత్వం అనుభూతికి అందాలి. ఎవరికైతే ఆ తత్వం అనుభూతికి అందుతుందో, ఎవరికైతే ఆ తత్వం అనుభూతికి అందుతుందో వాళ్ళు ప్రతి పదార్థంలో కూడా తత్వాన్నే దర్శించగలుగుతారు, ప్రతి వస్తువులో కూడా తత్వాన్నే దర్శించగలుగుతారు. ఇప్పుడు మనం వెళ్తూ ఉన్నామనుకోండి, మనం కూడా అంతా రామమయం అన్నట్లుగా అంతా తత్వమయం, అంతా గురుమయం అని అన్నాం అనుకోండి, పర్వాలేదులే వీళ్ళకి తత్వం అర్థమైందని అనడం. సరే తెలియని వాళ్ళు వీళ్ళకి మెంటలెక్కిందని అనుకోవచ్చు.
తెలియని వాళ్ళు ఎట్లయినా అనుకోవచ్చు, వాళ్ళతో మనకి క్రైటీరియా కాదు, వాళ్ళతో సంబంధం లేదు మనకి. అర్థమైందమ్మా? మన లక్ష్యం ఏంటి? మనం నిరంతరం తత్వానుభూతితో జీవించాలి. తత్వానుభూతితో జీవించాలి అంటే తత్వం ముందు మనకు అనుభూతికి అందాలి కదా. ముందు మనకు అనుభూతికి అందితేనే కదా మనం దర్శించగలిగేది. అవునమ్మా? కాబట్టి మన గురువుగారు దర్శింపజేసినటువంటి ఆ తత్వాన్ని దర్శించినాం కాబట్టి, ఆ తత్వ అనుభూతిని కూడా పొంది ఉన్నాం కాబట్టి, మనకు కూడా ప్రతి పదార్థంలో, ప్రతి వస్తువులో, ప్రతి వ్యక్తిలో, ప్రతి ప్రాణిలో కూడా ఆ యొక్క తత్వమే గోచరిస్తూ ఉంది. అన్నిట్లో తత్వాన్ని దర్శించినటువంటి వారికి ఇంకా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉంటుందా? ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉంటుందా? అలా ఉండదు. అన్నిట్లో తత్వమే గోచరిస్తుంది. కాబట్టి అన్నిటిలో తత్వాన్ని దర్శించి ఆ స్థితిని పొందినటువంటి వాడు నిత్యముక్తుడు. నిత్యముక్తుడు, అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. దయతల సద్గురు ప్రో మహారాజ్. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.